ఇదేనా న్యాయమిదియేనా కరుణమయుడో యేసు ప్రభుని సిలువ వేయ కరుణమయుడో. చప్పట్లమ్మా, లోపల బయట ఉన్నవారు పాడండమ్మా. ఇదేనా న్యాయమిదియేనా. చప్పట్లమ్మా. చెడుగు యోధులు చెరను బట్టి కొరడ దెబ్బలు కసిగొట్టి, చెడుగు యోధులు చెరను బట్టి కొరడ దెబ్బలు కసిగొట్టి, విధులలోన ఈర్చిరయ్యో రక్తము కారన్. మరొకసారమ్మా. విధులలోన ఈర్చిరయ్యో రక్తము కారన్. చప్పట్లు కొట్టి అందరూ కలిసి పడదాం. న్యాయమిదియేనా కరుణమయుడో యేసు ప్రభుని సిలువ వేయ కరుణమయుడో యేసు ప్రభుని సిలువ వేయ. ఇదేనా న్యాయమిదియేనా మోయలేని సిలువ మోపి గాయము అందరం చప్పట్లు కొడదామా. ఎన్నో చేసి కలిసి పాడదాం. మోయలేని సిలువ మోపి గాయములు ఎన్నో చేసి నడువలేని రాళ్ళ దారిన్ నడిపిరయ్యో నడువలేని రాళ్ళ దారిన్ నడిపిరయ్యో. ఇదేనా న్యాయ. స్వరం ఎత్తుదా ముందు కూడా, బయట ఉన్న వాళ్ళు కూడా, లోపల బయట ఉన్నారు. ఇదేనా న్యాయమిదియేనా కరుణమయుడో యేసు ప్రభుని సిలువ వేయ కరుణమయుడో యేసు ప్రభుని సిలువ వేయ. ఇదేనా న్యాయమిదియేనా. వాక్యం. దేవుని బిడ్డలారా, ఈ పగటి కాలములో మనందరి ధ్యాన నిమిత్తమై పరిశుద్ధ గ్రంథములో నుండి ప్రసంగి గ్రంథము, పరిశుద్ధ గ్రంథములో నుండి ప్రసంగి గ్రంథము 1వ అధ్యాయము 3వ వాక్యాన్ని చదువుకుందామండి. 1:3 సూర్యుని క్రింద నరులు పడుచుండు పాటు అంతటి వలన వారికి కలుగుచున్న లాభమేమి. ఈ మాటను దేవుని బిడ్డలారా బుధవారం రోజున చెప్పాను. ఆ రోజు మరి దేవుని సేవకురాలు పాస్టమ్మ గారు, మరి షడ్రాకు, మరి కురియను, షుగ్న, హేమలత, ఎస్తేర్ రాణి, వీరు మాత్రమే ఆ రోజు బుధవారము ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఈ మాట తీసుకొని కొన్ని మాటలు చెప్పడం జరిగింది. ఈ మాట మీద ఈ ఆదివారము మాట్లాడాలని పరిశుద్ధాత్ముడు నన్ను ఎక్కువగా ఒత్తిడి చేయడం వలన మరలా ఈ మాట మీద
సిద్ధపడడం జరిగింది. ఈ వాక్యాన్ని పరిశుద్ధాత్ముడు అయిన ప్రభుల వారు మనందరి వినికిలిలో జీవ ఆహారముగా మనకందరికీ పంచి పెట్టునుగాక. చదువుబడిన ఈ వాక్యానికి అంశం పెట్టడం జరిగింది, ప్రభువును కలిగి పాటు పడితే ధన్యకరము. ప్రభువును కలిగి పాటు పడితే ధన్యకరము. చెప్పండి ఈ మాట, లోపల బయట ఉన్న వారందరూ కూడా చెప్పండి. ప్రభువును కలిగి పాటు పడితే ధన్యకరము. మనము చదువుకున్న వాక్యము దేవుని బిడ్డలారా మనలందరినీ కూడా ఆలోచింప చేస్తుంది. మనం చదువుకున్న వాక్యము మనందరినీ కూడా ఏం చేస్తుందంటే ఆలోచింప చేస్తుంది. సూర్యుని క్రింద నరులు పడుచుండు పాటు అంతటి వలన వారికి కలుగుచున్న లాభమేమి. అక్కడ క్వశ్చన్ మార్కు ప్రశ్న పెట్టాడు. ఏమా ఇప్పుడు దానికి జవాబు కావాలి. ఇప్పుడు దానికి ఏం కావాలి? జవాబు కావాలి. దేవుని బిడ్డలరా, సూర్యుని క్రింద ఇప్పుడు దేవుని బిడ్డలరా మనమందరం కూడా చంద్రుని కింద లేము. మనం ఇప్పుడు ఎవరి కింద ఉన్నామంటే సూర్యుని కింద ఉన్నాం, అంతేనా కదా? ఇప్పుడు మనం ఉండేది సూర్యుని క్రింద. దీన్ని ఏమంటారంటే పగలు. ఈ పగలును సూర్యుని క్రింద, చంద్రుని క్రింద అంటే రాత్రి, నక్షత్రాల కింద అంటే రాత్రి. దేవుని బిడ్డలరా, లోపల బయట ఉన్నవారు గమనించండి, ఆలోచన చేయండి. చంద్రుని కింద కానీ నక్షత్రాల కింద కానీ పాటు పడేవాళ్ళు చాలా తక్కువ అంటాను. ఎందుకంటే అది నిద్రపోయే సమయము, అది అలసట తీర్చుకునే సమయము, అది రెస్ట్ తీసుకునే సమయం. ఏది? చంద్రుని కింద లేదా నక్షత్రాల కింద. చంద్రుని కింద ఎక్కువగా పాటు పడాలంటే చాలా కష్టం. చంద్రుని కింద పాటు పడడం చాలా కష్టం. మన సంఘములో దేవుని బిడ్డలరా రత్నమ్మక్క కొడుకు రవి చంద్రుని కింద కొంతకాలం పని చేశాడు. చంద్రుని కింద ఏం చేశాడంటే పని చేశాడు. అది ఇబ్బంది అయిపోయింది. మరలా దాన్ని చదువుకొని మార్చుకున్నాడు. ఇప్పుడు ఇక్కడ నా రాజు కూడా చంద్రుని కింద పని చేయడం, అమరాలి ఈరోజు ప్రార్థన కదా, చంద్రుని కింద పని చేయడం చాలా కష్టం. ఎందుకంటే అది ఏ సమయం అండి? నిద్రపోయే సమయం. చంద్రుని క్రింద పాటు పడడము అనేది చాలా తక్కువ. కొందరు పడుతుంటారు, కానీ దాని వలన చాలా కష్టాలు, చాలా నష్టాలు, చాలా అశుభాలు కూడా జరుగుతుంటాయి. చంద్రుని కింద దేవుని బిడ్డలరా నక్షత్రాల కింద పాటు పడడం చాలా తక్కువ అనేది మరొకసారి జ్ఞాపకము చేస్తున్నాను. ఎవరి కింద మనుషులు పాటు పడతారంటే దేవుని బిడ్డలరా సూర్యుని క్రింద మనుషులు ఏమవుతారంటే పాటు పడతారు, లేదా కష్టము పడతారు, లేదా చెమటను కరుస్తారు, లేదా సంపాదిస్తారు, లేదా ఎదుగుతారు, లేదా మెట్టుకు వడదెల్లుతారు. దేని కింద అంటే సూర్యుని క్రింద. అందుకే వాక్యం అంటుంది కదా, సూర్యుని క్రింద నరులు పడుచుండు పాటు అంతటి వలన వారికి కలుగుచున్న లాభమేమి. దేవుని బిడ్డలారా నరులు ఎవరంటండి? నరులు దేని కింద పాటు పడుతున్నారంట? సూర్యుని క్రింద నరులు పాటు పడుతున్నారు. నరులు దేవుని బిడ్డలారా
ప్రపంచము యావత్తులో నరులు, దేవుని బిడ్డలారా, అడవులలో నరులు ఉన్నారు, సముద్రపు దివిలలో నరులు ఉన్నారు, గ్రామాలు మొదలుకొని పురాతనమైన నగరాలలో కూడా నరులు ఉన్నారు. ఈ నరులు ఏ దేశానికి చెందిన, ఈ నరులు ఏ భాషకు చెందిన, ఈ నరులు దేవుని బిడ్డలారా, వారు ఎక్కడ ఉన్నప్పటికీ కూడా నరులు దేవుని బిడ్డలారా ఏం చేస్తున్నారంటే పాటు పడుతున్నారు. పాటు పడని వారు కూడా ఉన్నారు, పాటు పడే వాళ్ళు ఉన్నారు, పాటు పడని వారు కూడా అవునంటారా కాదంటారా చెప్పండి? పాటు పడేవారు ఉన్నారు అంటే కష్టపడేవారు ఉన్నారు, కష్టపడని వ్యక్తులు కూడా ఉన్నారు. నరులలో వాళ్ళు పురుషులు కావచ్చు, వాళ్ళు స్త్రీలు కావచ్చు, వారు యవనస్తులు కావచ్చు, వారు యవనరాళ్ళు కావచ్చు. దేవుని బిడ్డలారా, ఈ విధంగా మనుషులలో పాటు పడే వాళ్ళు ఉన్నారు, పాటు పడిన వాళ్ళు కూడా ఉన్నారు. పాటు పడేవాళ్ళు అనేక విధాలుగా పాటు పడే వాళ్ళను మనము చూడగలుగుతున్నాం. వ్యవసాయములో పాటు పడే వాళ్ళు ఉన్నారా లేదా చెప్పండి? గట్టిగా చెప్పండి, ఉన్నారా లేదా? దేంట్లో? వ్యవసాయములో. దేవుని బిడ్డలారా, మరి వ్యాపారపు విషయాలలో పాటు పడే వాళ్ళు ఉన్నారా లేదా? వాక్య దేవుని బిడ్డలారా, మరి రెక్కల కష్టముతో, అది కుట్టు మిషన్ కావచ్చు, దేవుని బిడ్డలారా కూలి పని కావచ్చు, మరి అది హోటల్లో పని కావచ్చు, ఏ పనైనా కూడా రెక్కల కష్టముతో పాటు పడేవారు ఉన్నారా లేదా చెప్పండి? ఉన్నారు కదా. దేవుని బిడ్డలారా, ఉద్యోగంలో కూడా పాటు పడేవారు ఉన్నారా లేదా చెప్పండి? ఉన్నారా లేదా? ఓకే. దైవికంగా కూడా పాటు పడేవారు ఉన్నారా లేదా చెప్పండి? ఉన్నారు. మన సంఘ సేవకురాలు, అమ్మా మీ సేవకురాలు పాస్టమ్మ గారు నిన్నటికి 4 దినాలు ఉపవాసం ఉన్నారు. పాటుపడుతుంది. ఎన్ని దినాలండి? 4 దినాలు ఉపవాసం ఉండి కడుపుకు ఆహారాన్ని పక్కకు పెట్టేసి ఒంటరిగా మరి గదిలోకి వెళ్ళి, ప్రార్థన గదిలోకి వెళ్ళి కంటికి నిద్రను దూరం చేసుకొని, దేవుని బిడ్డలారా, ఆహారాన్ని పక్కకు పెట్టేసి మరి సంఘము క్షేమాభివృద్ధి కొరకు, సంఘములో బిడ్డల క్షేమం కొరకు మరి 4 దినాలు కంటికి నిద్రను దూరం చేసుకొని ఒక్కతే రూములో ఉండి పాటు పడుతుందండి. అట్టి సేవకురాలను బట్టి చప్పట్లు కొడదుము గాక. ప్రభుకు మహిమ కలుగును గాక. దైవికంగా బయటి వాళ్ళు మనకొద్దు, మన సంఘంలో మన సేవకురాలు కూడా పాటు పడుతుంది. దేవుని బిడ్డలారా, మరి కొరేనుకు ఎందుకు నేను ఆరాధన ఇచ్చాను నడిపినకంటే, దేవుని బిడ్డలారా, మరి మీరు అనుకోవచ్చు వయసులో చిన్నోడు, మరి కొరేను ఆరాధన చేపిస్తే మేము ఎట్లా ఆరాధన చేయాలి అని ఎవరికి అలాంటి ఆలోచన మనసులో రానివ్వకండి. దేవుని బిడ్డలారా, ఉపవాసం ఉండి ప్రతి శనివారం కూడా ఉపవాసం ఉండి 3 గంటలు ప్రార్థనలో పాటుపడుతున్నాడు. అట్టి చిన్న వయసులో మనకు దేవుడు అలాంటి భారం, అలాంటి పాటుపడే, అలాంటి కష్టపడి దేవుని బిడ్డలారా కొరియన్ను మనకిచ్చాడు. ప్రభుకు మహిమ కలుగును గాక. రేపు రాబో దినాల్లో ఇక అత్యధికంగా ప్రభు నూరంతలుగా నా కడికి ప్రభు వాడుకుంటాడు. ఎందుకంటే అలాంటి పునాది కొరియన్ వేసుకున్నాడు. కొరియన్ ఆ విధంగా పాటుపడుతున్నాడు. ఏడ్చి ప్రార్థన చేస్తాడండి. పాస్టమ్మని అడగండి, కొరియన్ ఎంత బాగా ప్రార్థన చేస్తాడంటే అంత బాగా ప్రార్థన చేస్తాడు. నేను పొగడడం లేదు, ప్రభుకు మహిమ కలుగును గాక. మరి పాప కూడా, సుగుణ కూడా, ఆమె కూడా ప్రతి శనివారం ఉపవాసం ఉండి ప్రభు సన్నిధానంలో పాశ్రమతో పాటుపడుతుంది. మరి సండే స్కూల్ నడిపిస్తుంది. కుటుంబం అంతా మేము దైవికంగా పాటుపడుతున్నాం, సోమరితనంగా లేమని ప్రభు పేరట సంఘ బిడ్డలైన మిమ్మలను దేవుడు మాకు అప్పగించాడు గనక మీ ఎదుట సాక్ష్యాన్ని తెలియజేస్తున్నాను. చప్పట్లు కొట్టి ప్రభును ఘనపరచుదుము గాక. దైవికంగా
పాటుపడే వారిని మనము చూస్తున్నాం. మరి ఈరోజు దేవుని బిడ్డలారా, దైవికమైన పాటుపడ్డారు, దైవికమైన కష్టపడుతున్నారు. ఈరోజు కష్టపడుతున్నారు. ఈరోజు కాదు, ప్రతి సండే దేవుని బిడ్డలారా. మరి పరిచర్య విషయంలో జయరాజ్ అయితేమి, మరి షడ్రాక్ అయితేమి, మరి లలిత మొక్కలు ఇద్దరు, మరి మేరక్క, ఇట్లా ఈ విధంగా ఆ పాప హేమలత, మరి ఎస్తేరక్క, వీళ్ళందరూ పాటుపడుతున్నారు దైవికంగా. ప్రభుకు మహిమ కలుగునుగాక. దేవుడు మీకు రెట్టింపు ఫలితాన్ని అనుగ్రహిస్తాడు. ప్రభుకు మహిమ కలుగునుగాక. నేను మొన్న ఒక మాట చెప్పాను. ఎవరికంటే స్వరూపకు. యాడుంది? లోపల ఉందా? బయట ఉందా? బయట ఉన్నట్టుంది. ఏం చెప్పినానంటే, అమ్మా మీకు తండ్రిగా ఉన్నాడు మీ నాయనను, మరి సత్యరాజు మామను. మరి ఏ కొన్ని లేయాలి, డ్యూటీకి పోవాలి కనుక, మరి సంఘానికి కూడా ఆశీర్వాదకరంగా ఉన్నాడు కనుక పాటుపడుతున్నాడు కుటుంబం కొరకు. మీ నాయనను మీరు బాగా చూసుకోమని చెప్పాను. దాపున చెప్పలేదు, ఎదురుగానే చెప్పలేదు. ప్రభుకు మహిమ కలుగునుగాక. ఈ విధంగా దేవుని బిడ్డలారా, కుటుంబం కొరకు పాటుపడే తండ్రులను మనం చూడగలుగుతున్నాం. హల్లెలూయా. కుటుంబం కొరకు పాటుపడే తల్లులను మనం చూడగలుగుతున్నాం. కుటుంబం కొరకు తల్లిని, తండ్రిని, అన్నదమ్ములను చేతపట్టుకొని వచ్చే పెద్ద పిల్లలను, ఇండ్లను పాటు పట్టుకొచ్చే వాళ్ళను మనం చూడగలుగుతున్నాం. ప్రభుకు మహిమ కలుగునుగాక. పోయిన ఆదివారం నేను ఒక మాట అన్నా రత్నమ్మక్కతో, అక్క నీకు ఎలియాజరు వరపుత్రుడు అక్క అని చెప్పిన. ప్రభుకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా. వరపుత్రుడు, యేసు రక్తమే జయం. అందుకే ఏసీలో ఉంటుంది, మనము ఫ్యాన్ల కింద అల్లాడిపోతున్నాం. నిన్న పాశ్రమ పనుకున్నది, ఫ్యాన్ తిరగడం లేదు. దేవుని బిడ్డలారా, ఫ్యాను తిరగడం లేదు. ఫ్యాన్ వేసుకుంటే ఫ్యాన్ తిరగడం లేదంటుంది. వరపుత్రులు ఉంటే ఏసీలో. దేవుని బిడ్డలారా, హల్లెలూయా. నిజమండి, మార్చబడతాయి. మీకు కూడా ఇచ్చాడమ్మా, మీకు ఇచ్చాడు. జానసమ్మ నీకు ఇచ్చాడు, పావుని నీకు ఇచ్చాడు. వరపుత్రులే వాళ్ళు. హల్లెలూయా, హల్లెలూయా. యేసు రక్తమే. ఈ విధంగా దేవుని బిడ్డలారా, కుటుంబానికి డెవలప్మెంట్ కొరకు పెద్ద పిల్లలు ఏం చేయాలంటే పాటుపడాలి. యేసు రక్తమే. ఈ విధంగా చదువులో కూడా ఏం చేస్తున్నారంటే పాటుపడే వాళ్ళను మనము చూడగలుగుతున్నాం. ఏ విషయంలో అండి? చదువులో కూడా పాటుపడే వాళ్ళను చూడగలుగుతున్నాం. ప్రతి దాంట్లో పాటుపడే వాళ్ళను మనం ఏం చేస్తున్నాం? చూడగలుగుతున్నాం. చూస్తున్నామా లేదా చెప్పండి. ఏ విషయంలో అండి? ఇప్పుడు చదువుకున్న వాక్యం ఏంటి? ప్రసంగి 1:3 ఏముంది అక్కడ? సూర్యుని క్రింద నరులు పడుచుండు పాటు అంతటి వలన వారికి కలుగుచున్న లాభమేమి? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, సూర్యుని క్రింద ఏమండి? నరులండి. పురుషులు నరులే, స్త్రీలు కూడా నరుల కాదా? నరులే. స్త్రీలు నరులే, పురుషులు నరులే, అందరూ నరులే. ప్రభుకు మహిమ కలుగునుగాక. వీరందరూ కూడా ఏం చేస్తున్నారంటే సూర్యుని క్రింద ఏం చేస్తున్నారు? పాటు పడుతున్నారు. ఈ పాటు పడడం వలన వారికి కలుగుచున్న లాభం ఏంటి? వారికి కలుగుచున్న ఆదాయం ఏంటి? వారికి కలుగుచున్న మేలు ఏంటి? వారికి వస్తున్న అసలు జీవనాధారం ఏంటని దేవుని వాక్యము మనల్ని ప్రశ్న చేస్తుంది. అవునా? దానికి జవాబు కూడా దేవుని యొక్క వాక్యమే మనతో మాట్లాడుతుంది. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం ఏమంటుందంటే సామెతల గ్రంథము 14వ అధ్యాయము. దేవుని బిడ్డలారా, సామెతల గ్రంథము 14:23లో ఏం రాయబడిందంటే ఓసారి చూద్దాం. మరలా మనం చదువుకున్న వాక్యంలోకి వెళదాం. దేవుని బిడ్డలారా, సామెతల గ్రంథము 14:23 ఏమంటుందంటే, ఏ కష్టము చేసినను లాభమే కలుగును, వట్టి మాటలు లేమిడికి కారణములు. సామెతల గ్రంథము 14:23 చదువుకున్నాం. ఈ 14:23 ఏం చెప్తుందంటే, దేవుని బిడ్డలారా, ఏ కష్టము చేసినను, ఏ పని చేసినను, ఏ పాటు పడినను మనుషులకు ఏం కలుగుతుందంట? లాభమే కలుగును, క్షేమమే కలుగును, వచ్చుబడే వచ్చును. వట్టి మాటలు, ఏ మాటలంట? వట్టి మాటలు
మాటలు దేవుని బిడ్డలారా దరిద్రానికి, పేదరికానికి, బీదరికానికి అవి ఏమిటంట? కారణములు. చూశారండి, వట్టి మాటలండి. దాంట్లో ఇక ఏమి వాస్తవాలు, దాంట్లో నిజం, దాంట్లో కావలసినవి ఏమీ ఉండవు. ఆ మాటలన్నీ కూడా వట్టి మాటలు. అందుకే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, నేను ఎందుకు తక్కువ మాట్లాడతాను మనుషులతోనూ, దేవునితో ఎందుకు ఎక్కువ మాట్లాడతాను అంటే, దేవుని బిడ్డల వాక్యం అంటుంది, దేవుడు ఆకాశమందు ఉన్నాడు గనక, నీవు భూమి మీద ఉన్నావు గనక నీ మాటలు కొద్దిగా ఉండాలని వాక్యము హెచ్చరిక చేస్తుంది. ఏమండి, ఇప్పుడు ఆ రెఫరెన్స్ వద్దు, దేవుని బిడ్డలారా మీకు జ్ఞాపకం చేశాను. వట్టి మాటలు లేమిడికి కారణములు. ఇంకొక చోట ప్రసంగిలో ఏం రాయబడిందంటే 10వ అధ్యాయము 18వ వాక్యము. ప్రసంగిలో ఒకసారి చూడండి, మీకు ఆ రెఫరెన్స్కి మీకు ఇవన్నీ చూపిస్తున్నాను. దేవుని బిడ్డలారా, ప్రసంగి 10:18లో ఒక మాట ఉంటుంది, సోమరితనము చేత ఇంటి కప్పు దిగబడి పోవును, చేతుల బద్ధకము చేత ఇల్లు కురిచిపోతుంది. ఒకసారి ఆలోచన చేయండి. ప్రసంగిలో దేవుని బిడ్డలారా 10వ అధ్యాయము 18వ వాక్యాన్ని చదువుకున్నాం కదా, అక్కడ ఏముందంటే సోమరితనం చేత. ఏ తనం అంట? సోమరి వాళ్ళు పాటు పడలేరు. పురుషులు కానీ అమ్మా స్త్రీలు కానీ సోమరి వాళ్ళు పాటు పడలేరు, కష్టపడలేరు, కష్టజీవులు కాలేరు. కారణం ఏంటంటే సోమరితనం. నిద్ర లేవటానికి సోమరితనం. ఏదైనా పని పాటలు చేసుకొని పాటు పడదామంటే సోమరితనం. ఇట్టి సోమరితనం ఎవరికైతే ఉంటుందో దేవుని బిడ్డలారా, వారి యొక్క ఇంటి కప్పు ఏమైపోతుందంట? దిగబడి. అరేనైనా ఇంటి కప్పు బాగుంటేనే లోపల మనం ఏం చేస్తాం? నెమ్మదిగా, సమాధానంగా అక్కడ మనము సంసారం, కాపురం అనేది ఏం చేస్తాం? నిలబెట్టుకుంటాం. ఇంటి కప్పే ఏమైపోతుంట? సోమరితనం చేత దిగబడిపోతుంది, అంటే కిందికి పడిపోతుంది. చూశారా? సోమరితనం ఆ విధంగా చేస్తుంది కుటుంబాన్ని. చేతుల బద్ధకము ఏం చేస్తుందంట? ఇల్లు వాన వచ్చినప్పుడు అది ఏం చేస్తుందంట? కురుస్తుంది. ఇండ్లు వచ్చి వాన వచ్చినప్పుడు చేతుల బద్ధకం చేత ఏమవుతుందంట? ఇల్లు కొరియను. దేవుని బిడ్డలారా, చేతుల బద్ధకం చేత ఇండ్లు కురిసిపోతుంది. వాన వన్నప్పుడు తల వాల్చుకోవటానికి కూడా మీరు అనుకోవచ్చు, అయ్యా ఎంత వాన రాని వడగండ్లు అని, మాకు మంచి ఇండ్లు ఉందంటావు. అది మీ నాయన మీ అమ్మ కట్టాడు, తర్వాత అది కొన్నేళ్ళకు పాతబడిపోతుంది. దాని తర్వాత ఎగేసి కట్టి నిలబెట్టే వెనక సంతతి మనకు కావాలి. ప్రభుకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దేవుని బిడ్డలారా, తండ్రి ఏ విధంగా పాటుపడుతున్నాడో దేవుని బిడ్డలారా, కుమారులు కూడా ఏం చేయాలంటే వారి వెనక తరము ఆ విధంగా పాటు పడాలి, మనం రేపాలి. ప్రభుకు మహిమ కలుగునుగాక. ఓసారి హైదరాబాదులో అన్నపూర్ణ స్టూడియోలో దేవుని బిడ్డలారా సినిమా షూటింగ్ జరుగుతుంది. అన్నపూర్ణ స్టూడియో నాగేశ్వరరావు వాళ్ళది, నాగార్జున వాళ్ళది అన్నపూర్ణ స్టూడియో. దీంట్లో అన్నపూర్ణ స్టూడియోలో సినిమా షూటింగ్ జరుగుతుంది. ఎవరిదంటే చిరంజీవి గారిది జరుగుతున్నప్పుడు నాగేశ్వరరావు పక్కనున్నాడు, నాగార్జున పక్కనున్నాడు. కొడుకుతో అంటున్నాడు నాగేశ్వరరావు నాగార్జునతో, రేయ్ అట్ట చూడు ఒకసారి, అట్ట చూర్రా అంటున్నాడంట. ఎవరికెళ్ళి? చిరంజీవికి వెళ్ళి చూర్రా అంటున్నాడంట. అతడు వేసే డ్యాన్స్ చూర్రా, నువ్వు వేసే డ్యాన్స్ చూర్రా అంటున్నాడంట. నేను ఒకరోజు సాక్షి పేపర్లో చిరంజీవి ఒక మాట అన్నాడు, నేను సినిమాలకు వచ్చే ముందు నా కాడికి ముందు స్టార్లు ఉన్నారు. శోభన్ బాబు స్టార్ ఉన్నాడు, కృష్ణ స్టార్ ఉన్నాడు, కృష్ణరాజు స్టార్ ఉన్నాడు, ఎన్టీ రామారావు స్టార్ ఉన్నారు. వీళ్ళను మించి నేను ఎదిగిపోవాలంటే 2 విషయాల్లో, ఒకటి డ్యాన్సు, ఒకటి ఫైట్. ఈ రెండిట్లో నేను పాటు పాడుతా, అప్పుడు వీళ్ళని మించిపోతానని దేవుని బిడ్డలారా అనుకుని ఆ విధంగా పాటుపడినాడంట. లోకస్తుడే ఆ విధంగా పాటుపడుతున్నప్పుడు దేవుని పిల్లలమైన మనం
సర్వశక్తుని పిల్లలమ మనం పాటు పడితే దేవుడు మనల్ని ఎందుకు ఆశీర్వదించడు? ప్రభుకు మహిమ కలుగునుగాక. ఒకసారి క్యాలెండర్దే, ప్రభుకు మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలారా, నేను కూడా దేవుని ఎదుట, ఇక్కడ దేవుడు ఉన్నాడు, సంఘం ఎదుట సాక్ష్యం ఇస్తున్నాను. నేను 2 విషయాలలో పాటుపడుతున్నాను. రోజుకు దేవుని బిడ్డలారా 2 గంటలు ప్రార్థన చేయడం, రోజుకు 5 అధ్యాయాలు బైబిల్ చదవడము. దేవుని బిడ్డలారా, ఎంత ప్రయాణాలున్నా, ఎంతకు వెళ్ళినా కూడా దేవుని బిడ్డలారా నేను పాటుపడుతున్నాను. ఇక్కడ చూడండి క్యాలెండర్లో దేవుని బిడ్డలారా, ఈరోజు 22వ తారీఖు. ఎన్నో తారీఖు? పాటు పడితే ఏ రోజైనా దేవుడు నన్ను ఆశీర్వదించక మానడు. పాటు పడితే ఏ రోజైనా దేవుడు నాకు ఇచ్చిన పరిచర్యను వృద్ధిలోకి తీసుకొని రాక మానడని ప్రభు దగ్గర నేను కూడా పాటుపడుతున్నాను. పాశ్రమ పాటుపడుతున్నట్లే చప్పట్లు కొట్టి ప్రభువును ఘనపరచుదము గాక. ఈరోజు ఎట్లా చదివినవయ్యా, ఇప్పుడు చదివినవయ్యా అనుకోవచ్చు మీరు. ఈరోజు ఎప్పుడు చదివిన 5 అధ్యాయాలు అంటారు. దేవుని బిడ్డలారా, నిన్న పాశ్రం వచ్చి కొరియన్ వచ్చి అన్నం తిందురానైనాగా భోజనానికి అనంత వరకు నేను చర్చిలో కూర్చొని బైబిల్ చదవడం మొదలుపెట్టాను. తెల్లవారుజామున 3:40కే లేచాను. 4 ముందే బలిపీఠం దగ్గరికి వచ్చాను. 2 గంటలు ఎడతెగక మూలుగుతూ కన్నీటితో ప్రార్థన చేస్తున్నాను. నేను పాటుపడుతున్నా. ఈ పాటు పడేదాన్ని దేవుడు చూచి, దేవుడు ఈరోజు చూశారా మరి లోపల బయట కూర్చునేంత జనాన్ని కూడా ప్రభు నడిపిస్తున్నాడు. పరిచర్యను వృద్ధిలోకి ప్రభు తెస్తున్నాడు. సోమరితనం చేత ఏమైపోతుందో ఇంటి కప్పు దిగబడిపోను. చేతుల బద్ధకం చేత ఏమైపోతుందంట, ఇల్లు కురుస్తుంది. పురుషులారా, స్త్రీలారా, ఎవరికే కానీ సోమరితనం అనేది ఉండకూడదు, చేతుల బద్ధకం అనేది ఉండకూడదంట. ఒక్కసారి సింహాసనం మీద కూర్చొని రాజైన సొలొమోను గారు పరీక్షించడం మొదలు పెట్టాడంట. దేవుని బిడ్డలారా, ఇట్లా సింహాసనం మీద కూర్చున్నాడు. ఎవరు కూర్చున్నారు? నేను పడుతున్నా. ఎవరు కూర్చున్నారు చెప్పండి? రాజైన సొలొమోను కూర్చున్నాడు. కూర్చొని పరిశీలన చేసుకుంటూ వచ్చాడు. మరణం కాడికి దుఃఖం కలిగించేది ఒకటి ఉందంట. ఏదండి? దేని కాడికి? మరణం కాడికి దుఃఖం కలిగించేది ఒకటి ఉంది. ఏదైనా ఆయన పరిశీలన చేస్తే దేవుని బిడ్డలారా, బద్ధకముల చేతుల వంటి ఉరుల వంటి స్త్రీ కనపడిందంట. ఇలాంటి భార్య ఉందనుకోండి, ఇలాంటి కూతురు ఉందనుకోండి, ఇలాంటి కోడలు ఉందనుకోండి, ఆ కుటుంబం ఇంకా దిగబడిపోతుంది, ఇల్లు కురుస్తుంది. మరణం కాడికి ఎక్కువ దుఃఖం కలిగించేది ఉరుల వంటి మనసు అంట, చేతుల వంటి బద్ధకం కలిగిన స్త్రీ అంట, పురుషుడు కాదంట. ఒకవేళ నీ కుమార్తె ఉన్నా, నీ ఇంటికి వచ్చిన కోడలు ఉన్నా, నీ మనవరాలి ఉన్నా, నీ బిడ్డ ఉన్నా, ఇంకా అయిపోయా కుటుంబం ఏమైపోతుంది? ఇదైపోతుంది. అందుకే వాక్యం చెబుతుంది దేవుని బిడ్డలారా, పాటు ఏం చేయాలా? పడాలి. ఏం చేయాలంటే పాటు పడాలి. ప్రభుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, పాటు పడితే ఏం కలుగుతుందో తెలుసా? గొప్ప ఆశీర్వాదం కలుగుతుంది. బైబిల్లో మీకు రిబ్కా ఉంది, యవనస్తురాలు. ఎవరండి? యవనస్తురాలు. దేవుని బిడ్డలారా, ఈ యవనస్తురాలు ఊరు బయట ఉన్న బావి నీళ్ళకు పోయిందా? బావి నీళ్ళకు పోయింది. ఆ అబ్రహాము ఇంటి పెద్ద దాసుడు ఎలియాజరు ఆమె దగ్గరికి వెళ్ళి, అమ్మా నాకు కొంచెము నీళ్ళు ఇరని అడిగాడు. ఆమె నింది, అయ్యా నువ్వు నీళ్ళు తాగయ్యా అని త్వరగా కడువ దించి దేవుని బిడ్డలారా అతని దప్పికను తీర్చింది. తన యొక్క ఒంటెల దప్పికను కూడా తీర్చింది. ఆమె పడే కష్టాన్ని, ఆమె పడే పాటును, ఆమె పడే ప్రయాసను ఎలియాజరు హృదయం కరిగించి అతని దగ్గర ఏమైందంటే 10.5 తులాల బంగారును తీశాడు. ఎన్ని తులాల బంగారండి? 10.5 తులాలు బంగారం తీశాడు. దేవుని బిడ్డలారా, ఈ ముక్కుకు దేవుని బిడ్డలారా 1/2 తులము కలిగిన
అరతులం కలిగిన బంగారు అరతులం కలిగిన ముక్కు కమ్మిని ఇచ్చాడు. ఈ చేతికి దేవుని బిడ్డలారా ఒక్కొక్క కడియం వచ్చేసి 5 తులాలు ఉందంట. ఎన్ని తులాలు ఉంది బంగారము? 5 తులాలు ఉందంట. ఈ చేతికి వేసుకున్న 5 తులాలు బంగారము, ఈ చేతికి వేసుకున్న 5 తులాలు బంగారం. ఇప్పుడు చూడండి ఎంత ఉందో. 1 తులం బంగారం వచ్చేసి ప్రభుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. 10.5 తులాలంటే దేవుని బిడ్డలారా ప్రభుకు మహిమ కలుగును గాక. ఏమండి ఎన్న శేఖరన్న మొన్న కొనింది ఎంతను? 150,000 147,000. ప్రభుకు మహిమ కలుగును గాక. తగ్గిందా ఎక్కిందా? ఇప్పుడు తగ్గిందా? హల్లెలూయా. ప్రభుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎవరు భరత్ అంటున్నాడా? యేసు రక్తం పెళ్లి వస్తుంది కనుక రేపు నెల. హల్లెలూయా. ప్రభుకు మహిమ కలుగును గాక. గనుక ఈ విధంగా ఎవరు పాటు పడ్డారు అక్కడ? రిబ్కా పాటుపడింది. రిబ్కా పాటుపడిందా లేదా? పాటుపడిందండి. 24వ అధ్యాయంలో చూడండి. 24వ అధ్యాయము దేవుని బిడ్డలారా 22వ వాక్యములో ఒకసారి గట్టిగా చదువునైనా. ఒంటెలు త్రాగుటైన తర్వాత ఆ మనుషుడు అరతులము ఎత్తుగల బంగారు ముక్కు కమ్మిని ఆమె చేతులకు 10 తులముల ఎత్తుగల 2 బంగారు కడియములను తీసి ఓకే ఇచ్చేసాడు. ఆమెకి ఇచ్చేసాడు. తర్వాత వేరే వచనములో ఆమె చేతులకు వేసుకున్నట్టు కూడా ఉంటుంది. ఇప్పుడు అవన్నీ మనకొద్దు. అయితే దేవుని బిడ్డలారా మొత్తం అక్కడ ఎన్ని తులాలు వస్తుందిరా? 10.5 కదా? 10.5 తులాలు బంగారు. చూశారా? ఆమె పడిన కష్టానికి ఆమె పడిన ప్రయాసకు దేవుని సంగమా, ఆమె పడిన పాటుకు ఎలియాజరు యొక్క మనసు హృదయం కరిగిపోయి ఏమైందంటే దేవుని బిడ్డలారా 10 తులాల బంగారు ఆమెకు ఇచ్చేసాడు. దేవుని బిడ్డలారా ఎలియాజరే ఆ విధంగా ఇవ్వగలిగితే, మనము దైవికంగా పాటుపడితే, మనం భౌతికంగా పాటుపడితే మనలను తలగా పెట్టేవాడు, మనను పైవాడిగా పెట్టేవాడు, మనను ఉన్నతమైన స్థాయిలో పెట్టగలిగిన వాడు జీవాధిపతి, జీవము కలిగిన దేవుడు. ప్రభుకు మహిమ కలుగును గాక. ఎవరే కానీ దేవుని బిడ్డలారా ఐధైర్యపడకండి, ఎవరే కానీ కృంగిపోకండి, ఎవరే కానీ నలిగిపోకండి. పాటు పడు. నీలో శక్తి ఉన్నంత వరకు, నీలో బలం ఉన్నంత వరకు, నీలో ఆరోగ్యం ఉన్నంత వరకు, నీలో సత్వ ఉన్నంత వరకు కూడా పాటు పడు. సూర్యుని క్రింద నీకు లాభం కలుగుతుంది దేవుని వలన. ప్రభుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మధ్య 2 వారాల కింద నేను ఉన్నప్పుడు యేసురత్నం అన్న వచ్చాడు. యేసురత్నం అన్న వచ్చినప్పుడు ఒక విషయాన్ని నేను చదివి చెప్పాను. అన్న మీకు మరల సంఘానికి చదివి చెప్తాను, తెలియజేస్తాను. 2 నెలల్లో 5 బ్యాంకు ఉద్యోగాలు పట్టుదలతో పాటుతో సాధించిన శ్రీకాకుళం జిల్లా వివాహిత, అంటే పెళ్ళైన ఆమె, వివాహిత పెళ్ళైన ఆమె, భర్త ఉన్నామె, పిల్లలున్నామె. దేవుని బిడ్డలారా పట్టుదల పెట్టుబడిగా, పాటు పెట్టుబడిగా, క్రమశిక్షణే ఆయుధముగా పాటుపడిన, అంటే రాశారు, పాటుపడిన ఓ సాధారణ ఇల్లాలు 1 కాదు 2 కాదు, ఏకంగా 5 ఉద్యోగాలకు ఎంపిక అయ్యింది. ఎన్ని ఉద్యోగాలకండి? 5 ఉద్యోగాలకు ఎంపిక అయ్యింది. శ్రీకాకుళం జిల్లా గార మండలము జొన్నలపాడు కాలనీకి చెందిన ఎం సొప్పున కేవలం 2 నెలల వ్యవధిలోనే 5 బ్యాంకు ఉద్యోగాలు సాధించారు. ఆమె స్వస్థలం విశాఖపట్నం. ఆమెది సొంత స్థలం ఎక్కడండి? విశాఖపట్నం. డిగ్రీ వరకు చదువుకున్నారు ఈమె. నేను అనుకున్నా దేవుని బిడ్డలారా, ఇక మన సంఘానికి ఇక పెళ్ళిళ్ళు చేసుకుని పోయి మో పిల్లలకు డిగ్రీ చదివిన కోడాన్లు రావాలి, డిగ్రీ చదివిన భార్యలు రావాలి. ప్రభుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి మళ్ళీ మీరు అట్ట అనుకున్నారు, స్తోత్రం ఎట్లన్నా కానీ ప్రభుకు మహిమ. నేను అనుకున్నాను డిగ్రీ వరకు చదువుకున్నారు. వివాహం తర్వాత అత్తారింటికి వచ్చినప్పటికీ, వివాహం తర్వాత ఎవరింటికి రావాలి? నాయన వాళ్ళ ఇంటికి, అత్త ఇంటికి రావాలన్నా?
ఎవరింటికి రావాలమ్మా? అత్తారింటికి వచ్చింది. సంసారం చేస్తుంది. అత్త మధ్యలో, భర్త మధ్యలో, మామ మధ్యలో, మర్దుల మధ్యలో ఈమె సంసారము ఎము చొప్పున సంసారాన్ని కొనసాగిస్తుంది. ఈ విధంగా సంసారం కొనసాగిస్తున్నప్పటికీ ఉద్యోగ ప్రయత్నాలు ప్రారంభించి పోటీ పరీక్షలకు సిద్ధమయ్యారు. ఆ పాటుకు, ఆ కష్టానికి ఫలితంగా ఈ ఏడాది అంటే 2026వ సంవత్సరములో జనవరి 15న దేవుని బిడ్డలారా IPBS POలో ఒక ఉద్యోగం వచ్చేసిందంట. ఫిబ్రవరి 23న రాసింది. RRRB PO తెలంగాణలో రాష్ట్రంలో ఉద్యోగం కొట్టింది. తెలంగాణ గ్రామీణ బ్యాంకులో ఉద్యోగం వచ్చేసింది. ఫిబ్రవరి 27న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో జూనియర్ అసోసియేట్గా వచ్చేసింది. మార్చి 2న బ్యాంక్ ఆఫ్ బరోడా క్లర్క్గా ఉద్యోగం వచ్చింది. మార్చి 15న ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు క్లర్క్ ఉద్యోగంగా ఎంపిక అయ్యారు. ఇవిగాక LICలో కూడా ఎగ్జామ్ ఇచ్చి దానికి కూడా ఎంపిక అయిపోయిందంట. ఇప్పుడు ఈమె ఏ ఉద్యోగమైనా ఎన్నుకోవచ్చంట. ఇక రాశారు, పాటుపడిందండి, పాటుపడింది, కష్టపడింది. నా దేవుని బిడ్డలారా, నా ప్రియ బిడ్డలారా, పురుషులారా, యవనస్తులారా, మీరు ఇంతకే జీవితం అనకండి. మీరు పాటు పడవలసింది, మీరు ఎదగవలసింది చాలా చాలా ఉంది. ప్రభుకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దేవుని వాక్యం అంటుంది కదా, దేవుని బిడ్డలారా, సూర్యుని క్రింద నరులు పాటు పడుచుండు, దానంతటి వలన వారికి కలుగుచున్న లాభమేమి అని వాక్యం చెబుతుంది. ప్రభుకు మహిమ కలుగునుగాక. ఇప్పుడు మీకు బైబిల్లో నుంచి ఒక యవనస్తురాలిని చూపించాను. ఎవరిని? రిబుకాను చూపించాను. ఓకేనా? సోమరిదే పాటుపడేదో చెప్పండి. పాటుపడేదే కాదా? ఓకే. ఇప్పుడు భౌతికంగా లోకములో శ్రీకాకుళం జిల్లా ఆమెను, మీ ఎదుట ఒక ఆమెను వివాహమైన పెట్టాను. ఈమె పాటుపడిందండి, ఈమె కష్టపడిందండి. కష్టపడి దేవుని బిళ్ళరా ఎన్ని ఉద్యోగాలు సంపాదించిందండి? 5 ఉద్యోగాలకు ఎంపికైంది. ఇంకా ఆమె ఇష్టం, దాంట్లో శ్రేష్టమైనది ఏదైనా ఎన్నుకోవచ్చు. ఇదంతా సోమరితనంతో వచ్చేది కాదు, ఇది బద్ధకముతో వచ్చేది కాదు. పాటు పడాలి. మనిషి ఏం కావాలి? పాటు పడాలి. ప్రభుకు మహిమ కలుగునుగాక. పాటు పడితే ఫలితం ఉంటుంది. ప్రభుకు మహిమ కలుగునుగాక. ఏ విషయాల్లో పాటు పడాలంటే దేవుని బిళ్ళరా, దైవికంగా పాటు పడాలి, భౌతికంగా మనం పాటు పడాలి. రెఫరెన్స్ చూపిస్తాను, త్వరగా చూడండి. ప్రవక్త అయిన యెషయా గ్రంథం, దేవుని బిళ్ళరా 5:12. ప్రవక్త అయిన యెషయా గ్రంథం 5:12. నా టైంలోపు నేను ముగించుతాను. 5:12 చూశారు అక్కడ. 5:12 యెషయా గ్రంథం ఏం సెలవిస్తుందంటే, దేవుని బిళ్ళరా, వారు సితారా స్వరమండల తంబుర సన్నాయిలను వాయించుచు ద్రాక్షరసం త్రాగుచు విందు చేదురు కానీ యెహోవా పని యోచింపరు, ఆయన హస్తకృత్యములను లక్ష్య పెట్టరో. దేవుని బిళ్ళరా, ప్రవక్త అయిన యెషయా గ్రంథము 5:12లో రాయబడిన మాట ఏంటంటే, వారు సితారా స్వరమండల తంబుర సన్నాయిలను వాయించుచు ద్రాక్షరసం త్రాగుచు విందు చేదురు కానీ దీంట్లో మునిగి తేలుతున్నారు, కానీ యెహోవా పని, దేవుని పని యోచింపరంట, ఆలోచించరంట, ముందరికి రారంట దేవుని పని కొరకు. అంతేనా? యెహోవా పని ఏమిటంట? యోచింపరు. దేవుని పనిని యోచించాలండి, దేవుని పని కొరకు ఆలోచన చేయాలండి, దేవుని పని కొరకు మనం ముందరికి రావాలి. ప్రభుకు మహిమ కలుగునుగాక. దేవుని పని కొరకు దేవుని బిడ్డలారా మన యొక్క శరీరమును సమర్పణ చేయాలి. దేవుని పని కొరకు కూడా మనం సంపాదించినది కూడా దేవుని పని కొరకు మనం సమర్పణ చేయాలి. ప్రభు మనల్ని ఏం చేస్తా అంటే తప్పక తలగా పెడతాడు, ఆయన పై వాణిగా దేవుడు పెడతాడు. ప్రభుకు మహిమ కలుగునుగాక. ఓ రోజు వ్యాపారానికి వెళ్ళకుండా జయరాజు ఝాన్సమ్మ ఆగినారు. ఏనైనంటే, లేదయ్యా, దేవుని కార్యాన్ని అశ్రద్ధ చేయవాడు శాపగ్రస్తుడైతాడని వాక్యం లేదు కనుక ఆ మాట ఇర్మియా గ్రంథం ఉంటుంది చూడదు, కానీ ఆ మాట చెప్పాడు. చాలా సంతోషపడ్డాను. ప్రభుకు మహిమ కలుగునుగాక.
దేవుని పనిని అలక్ష్యము చేయకండి. దేవుని పని అది ఉపవాస దినము. మనం ఉపవాస దినాలు ఉన్నాయి, ఇవి దేవుని పనే. దేవుని బిడ్డలారా, మన కూడికలు దేవుని పనే. మరి మందిరం ఇట ఏదైనా అది దేవుని పనే. ప్రభుకు మహిమ కలుగును గాక. దేవుని పనిని మనం ఏం చేయాలండి? లక్ష్య పెట్టాలి. అందుకే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2:21 ఏముందంటే, ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో 2:21 ఏముందంటే, దేవుని బిడ్డలారా, అందరూ తమ సొంత పనులను, అందరూ తమ సొంత కార్యాలను చూసుకుంటారు, కానీ యేసుక్రీస్తు పనులను అసలు పట్టించుకోరు, అసలు చూడరు, ఆ పనుల విషయాలు పాటు పడరు అని వాక్యం చెప్తుంది. అంతేనా నాయనా? తప్పు చెప్తున్నానా? కరెక్టా? ఏమ్మ డూపా? ఎస్, రక్తమే జీవం. చప్పట్లు కొట్టరు. మరి 2:21 రాయబడింది, అందరూ ఏమిటంటే తన సొంత కార్యములనే చూచుకొందురు, కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు. అంటే యేసుక్రీస్తు యొక్క పని కూడా ఉందని. అంతేనా? మరి యేసుక్రీస్తు పని కొరకు మనం ఏం చేయాలో? పాటు పడాలి. ఏమా, ఎప్పుడు ఇంకా నీ పనులే ఉంటాయి, ఎప్పుడు చూసి నీ పనులు ఉంటాయి. మరి దేవుని పని ఇక్కడ చర్చి కాడ ఆదివారం వంట చేయాలంటే కట్టెలు కావాలి. మరి వచ్చినప్పుడు ఒక కట్టె కొట్టిపోతే నీ శరీరాన్ని పెట్టాలి. ప్రభుకు మహిమ కలుగును గాక. నేను చెప్పడం లేదు, దేవుని వాక్యం చెబుతుంది. అది నీ పని కొరకు నువ్వు కష్టపడవా? దేవుని బిడ్డలారా, నీ పని కొరకు నువ్వు కష్టపడతావు కదా. మరి దేవుని పని కొరకు కష్టపడవు, ఫలితం దేవుడిస్తాడు. పాటు పడు, ప్రభుకు మహిమ కలుగును గాక. 2 విధాలుగా పాటు పడాలి. ఇప్పుడు చెప్పే మాట ఏంటంటే, ప్రభు కొరకు పాటుపడు, ప్రభుకు మహిమ కలుగును గాక. రెండోదిగా నీ కొరకు, నీ కుటుంబం కొరకు, నీ పిల్లల కొరకు, నీ సంసారం కొరకు నువ్వు పాటు పడి తీరాల్సిందే. అది వాక్యం చెప్తుంది. ప్రభుకు మహిమ కలుగును గాక. నువ్వు పాటు పడకపోతే సోమరిదానం అయిపోతావు. నువ్వు పాటు పడకపోతే సోమరుడు అయిపోతావు. ఇల్లు కురుస్తుంది, కప్పు దిగబడిపోతుంది. చాలా ప్రమాదకరం సోమరితనంగా, బద్ధకంగా ఉంటే. అందుకే సోమరితనంగా, బద్ధకానికి చోటు ఇవ్వకుండా ఏం చేయాలంటే పాటు పడాలి. ప్రభుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏం పడాలండి? పాటు పడు. నీ శక్తి కొలది, నీ శక్తి కొలది, నీ పుష్టి కొలది, నీ బలం కొలది, నీ ఆరోగ్యం ఇచ్చిన కొల దేవుడు. నువ్వు ఏం చేయాలంటే పాటు పడాల. ఉసూర్ణ దినాన్ని కానీ, ఉసూర్ణ టయాన్ని కానీ పోగొట్టుకోకూడదు. మొన్న ఒక ఆయన అంటున్నాడు, మొన్న టీచర్కు ఉద్యోగాలు జాబ్ రాశారు కదమ్మా, రాసినప్పుడు, అన్నా నేను సరిగా ప్రిపేర్ కాలేదన్నా, నేను సరిగా పాటు పడలేదు, సరిగా కష్టపడలేదు, దేవుడు ఇవ్వలేదని నేను ఎందుకు బాధపడాలన్నా, నేను పాటుపడి చదివి ఉద్యోగం కొట్టి దేవుడు ఇచ్చాడని సాక్ష్యం ఇవ్వాలన్నా. 1 నెల రోజులు ముందుందన్నా నేను ఏడ పాటు పడుతున్నా అంటున్నాడు. ఎన్ని రోజులు ఉందంటమ్మా? ఉద్యోగానికి పరీక్ష రాయటానికి 1 నెల రోజులు ముందుంది. నేను ఏడ అవుతుంది నాతో, ఇంకా అందుకే చాలా తక్కువ వచ్చినాయి అన్నాడు. నేను ఎప్పుడు ఒక మాట చెప్తాను, నిద్రను దూరం చేసుకో బాగుపడాలంటే. తక్కువ నిద్ర, ఎక్కువ పాటు పడాలి. తర్వాత ఎక్కువ నిద్ర పోవచ్చు, ఏం పర్వాలేదు. ప్రభుకు మహిమ కలుగును గాక. ఏమా, ఫస్ట్ పాటు పడాలి, నిద్రను దూరం చేసుకొని. పాటు పడిన తర్వాత నువ్వు ఒక స్థాయికి వచ్చిన తర్వాత, దేవుడు నిన్ను హెచ్చించిన తర్వాత, అప్పుడు కొంచెం ఎక్కువ నిద్రపో, ఏం పర్వాలేదు. ఇప్పుడు నిద్ర పోయినామనుకోండి, అప్పుడు భవిష్యత్తు చాలా కష్టమవుతుంది. అందుకే ఇప్పుడే నువ్వు ఏం చేయాలంటే పాటు పడాలి. ప్రభుకు మహిమ కలుగును గాక. అందుకే 104వ కీర్తన 2 వారాల కిందట నేను మీకు చూపించాను. 104వ కీర్తన జ్ఞాపకం చేస్తున్నాను. 23వ వాక్యములో ఏముందంటే, 104:23లో సాయంకాలము మొదలుకొని పాటుపడి తమ పనులు జరుపుకొనుటకై మనుషులు చెట్ల కింద కూర్చుంటారంట. అంతేనా? కాదు కదా. ఎక్కడ కూర్చుంటారమ్మా? మా ఊర్లో చెల్లిమిల్లులో చింత చెట్లు ఎక్కువ అండి. ఏం చెట్లు? చింత చెట్లు ఎక్కువ.
ఈ చింత చెట్ల కింద కూర్చుంటారు ఎక్కువ. ఏమండి ఏం చేస్తారు? చింత చెట్ల కింద కూర్చుంటారు. దేవుని బిడ్డలారా, చింత చెట్లు, ఈ చింత చెట్ల కింద కూర్చొని ఇక టైమంతా ఇక ఆ మాట ఈ మాట చెప్పుకుంటా దినమంతా వేస్ట్ చేస్తారు. వాక్యం ఏం చెప్తుందంటే ఉదయకాలం మొదలుకొని ఆడ ఉదయం లేదు కానీ సాయంకాలం అంటే ఉదయమే దానికి అర్థం. ఏమో అంతేనా? సాయంకాలం వరకు అని ఉంది, అవునా? సాయంకాలం వరకు జనులు ఏం చేస్తారంట? తమ పనులు జరుపుకొనుటకు పాటు పడతారంట. ఏం పడతారంటండి? అమ్మా, పాటు పడడం అంటే బహు ప్రయాస పడడము. ఒక పని సఫలం కావాలండి, ఒక పని నెరవేర్చబడాలండి, ఒక పని కార్యరూపం దాల్చుకోవాలి, ఓ పని అనేకులను ఆశ్చర్యపరచాలంటే దేవుని బిడ్డలారా బహు ప్రయాసపడాలి. ఊరికే కాదు, ఎట్లా పడాలంట? బహు ప్రయాసపడాలి. సాయంకాలం వరకు జనులు తమ పనులను జరుపుకొనుటకు పాటు పడుదురుగాకని వాక్యం సెలవిస్తుందండి. నేను ఒక మాట చెప్తాను, పగలు దయచేసి నిద్రపోవటానికి శరీరానికి అవకాశం ఇవ్వకండి. దేనికి? నిద్ర పాటుపడాలి. నీకు నిద్ర రాత్రి 9 నిద్ర వస్తుంటూ కష్టపడాలి. 11, 12 అయ్యేంతవరకు కాదు. 11, 12 అనుకున్నావు అనుకో, నీకు మళ్ళీ ఎప్పుడు లేస్తావంటే ఆ సూర్యుడు అంత పైకి వచ్చినాక లేస్తావు. 11, 12 అనుకున్నావు అనుకోండి, ఎప్పుడు లేస్తావు చెప్పండమ్మా? సూర్యుడు అంత పైకి వచ్చినాక లేస్తావు. తొందరగా 9, 10 లోపు మీ పని చేస్తుంటేనే, ఇంకా ఒకవేళ వీలైతే రొట్టె చేస్తుంటే కూడా నిద్ర రావాలి. రక్తమే జయం, ప్రభుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. మీరు వంట చేస్తున్న నిద్ర రావాలి, మీ భర్తలు తినిపియాలా? ఎంత నా భార్య ఎంత ప్రయాసపడుతుందండి. హల్లెలూయా. అన్నం తినకుండానే భర్తకు నిద్ర రావాలి. ఒక్కొక్కసారి త్వరగా భార్య చేసి పెడుతుంది. మళ్ళీ రోజు ప్రభుకు మహిమ కలుగును గాక. ఏం అర్థమైందో లేదు మీకు మాట? ఒక్కోసారి భర్తకు అన్నం తినకొని మీరు నిద్ర రావాలి. అప్పుడు ఏం చేస్తూ తొందరగా చేసి పెడతాను, నా భర్త పనుకొని నిద్రపోతారు అని. అంతగా పాటు పడాలని ప్రభు పేరటని మీకు తెలియజేస్తున్నాను. ఈ విధంగా దేవుని వాక్యము, దేవుని బిడ్డలారా, సాయంకాలం వరకు కూడా మనుషులు ఏం చేయాలంటండి? పాటు పడాలా అని దేవుని వాక్యము రేపుతుంది. ప్రభుకు మహిమ కలుగును గాక. అందుకే పౌలు తిమోతి ఎదుట ఎవరిని పెట్టాడంటే వ్యవసాయకుని పెట్టాడండి. ఎవరిని పెట్టాడు? వ్యవసాయకుని పెట్టాడు. తిమోతి, నీవు పాటుపడు సువార్త విషయంలో, నువ్వు ప్రార్థన చేసే విషయంలో పాటుపడు, నువ్వు వాక్యం చదువుకునే విషయంలో పాటుపడు, నువ్వు దైవికంగా అన్ని విషయాల్లో పాటుపడితే మొదట ఫలాన్ని దీవెన నువ్వు చూస్తావు. పాటు పడకపోతే ఆశీర్వాదాన్ని కోల్పోతావు అని పౌలు తిమోతికి తెలియజేస్తున్నాడు. ఎన్నో పత్రిక చూడండి, 2 తిమోతి 2వ అధ్యాయం 6వ వచనం చూడండి. 2:6 పాటుపడిన వ్యవసాయకుడే మొదట పొలములలో పాలు పుచ్చు కొనవలసిన వాడు. యేసు రక్తమే. అమ్మ, ఎవడు ముందు పుచ్చుకుంటాడంటండి? పాటుపడిన వ్యవసాయకుడే. చూశారా? ఎవరంటండి? అంటే బహుగా కష్టపడే వ్యవసాయకుడే. చూశారా? వ్యవసాయకుడు అంటే ఇప్పుడు మన దేశానికి అన్నం పెట్టేది, కడుపు నింపేది ఎవరంటే రైతు, వ్యవసాయకుడు. ప్రభుకు మహిమ కలుగును గాక. భూమిని దున్నే వ్యక్తి లేకపోతే, భూమి పంట పండించే వ్యక్తి లేకపోతే ఈరోజు మన దేశం లేదు, ఈరోజు మనము లేం. ప్రభుకు మహిమ కలుగును గాక. అందుకండి దేవుని బిడ్డలరా, వ్యవసాయకుడు ఏ విధంగా పాటు పడతాడో తిమోతి అప్పుడు ఎఫెసు పట్టణంలో ఇట్లా సంఘానికి కాపరిగా ఉన్నాడమ్మా. తిమోతి ఎట్లున్నాడండి? ఇట్లా 4 కాపరిగా ఉన్నాడు. మరలా ఒకసారి రేపుతున్నాడు పౌలు దేవుని ఆత్మ ద్వారా తిమోతి, నువ్వు ఒక్కసారి వ్యవసాయకుని చూడు. వ్యవసాయకుని ఏం చేయాలా? చూడు. అతడు పాటు పడతాడు, కష్టపడతాడు.
పగలు కష్టపడతాడు వ్యవసాయకుడు, వర్షానికి కష్టపడతాడు, ఎండకు వానకు తడిచి వ్యవసాయకుడు పాటుపడతాడు. హల్లెలూయా. ఉరుములు మెరుపులు కూడా దడదడలాడిస్తాయి వ్యవసాయకుడిని. ఏమయ్యా సౌందరరాజా, అవునా కాదా? పొలములో ఉన్నప్పుడు వచ్చినాయి లేదా? ఏమ్మా నువ్వమ్మా జయమ్మ వచ్చినాయా ఉరుములు? ఇద్దరు మరి ఆ ఉరుములకు మెరుపులకు భయపడి ఒకసారి దగ్గర ఉన్నారు లేదా పొలములో? హల్లెలూయా. మంచిదండి. నేను చెప్పే మాట మామూలుగా ఎంతమంది చచ్చిపోయి ఉరుములు మెరుపులకు దేవుని బిడ్డలారా? అట్లా అన్నమాట. ఎంత కష్టము వ్యవసాయకుడు అంటే మామూలు విషయం కాదు. పొలములు ఉన్నప్పుడు వడగండ్లు పడవచ్చు, పొడములు ఉరుములు మెరుపులు రావచ్చు. దేవుని బిడ్డలారా, ఎంతో కష్టము వ్యవసాయం, మామూలు విషయం కాదు వ్యవసాయం. ఒక పంట చేతికి తీయాలంటే ఎంత కష్టపడాలంటే వ్యవసాయకుడు అంత కష్టపడాలి. కనుక వ్యవసాయకుడిని చూడు అని వాక్యం ఏం చేస్తుంది? తెలియజెప్తుంది. ప్రభుకు మహిమ కలుగునుగాక. అంత మాత్రం కాదు దేవుని బిడ్డలారా, మన ప్రభువు పాటలు పడ్డాడు. ఎవరండి? మన ప్రభు మన కొరకండి. చూడండి, కొలసి రాసిన పత్రిక 1:24 ఒక మాట ఉంది. అపోస్తలుడైన పౌలు కొలస్సీయులకు రాసిన పత్రిక 1:24, ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమల యందు సంతోషించుచు సంఘము అను ఆయన శరీరం కొరకు క్రీస్తు పడిన పాటలలో కొదువైన వాటి యందు నా వంతు నా శరీరమందు సంపూర్ణము చేయుచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. అమ్మా అయ్యలారా, అమలరా, దేవుని వాక్యం ఏమంటుంది? యేసు ప్రభు పాటలు పన్నాడా లేదా? నేను ఎవరి కొరకు పన్నాడు? ఎవరి కొరకు పన్నాడు? ఏమన్నట్టుంది? సంఘం అంటే మన కొరకు, సంఘం అంటే మన కొరకు. మీ నాయన, మా నాయన, మీ అమ్మ, మా అమ్మ, మీ తోటి సహోదరులు, నా తోటి సహోదరులు పడిన పాటలు, అవి జీవనదారి నిమిత్తం పడ్డారు మన కొరకు పాటలు. అవునా కాదా? ఇది మర్చిపోకూడదు. మన తండ్రి మన కొరకు పాటు పడ్డాడండి. మన తల్లి మన కొరకు పాటు పడింది. మన కాడికి ముందున్న పెద్దలు మన కొరకు పాటలు పన్నారు. వాళ్ళు పడకపోతే మనం ఈరోజు ఈ స్థాయికి వెళ్ళాం. ప్రభుకు మహిమ కలుగును గాక. ఏమక్క రత్నమ్మక్క, మీ అక్క నేను ఎత్తుకుని ఉంటుంది, నువ్వు రెండు కదా పాశ్రమ్మని ఎత్తుకొనిగా వాళ్ళ అక్క స్కూల్కి మానేసినారంట. మరి నా కాడికి పెద్దోళ్ళు ఉన్నారు, అన్నోళ్ళు నన్ను ఎంత ఎత్తుకుని ఉంటారు. నా తమ్ముడు అని ఉయ్యాలేసి ఊపింటారు, ముద్దు పెట్టుకుని ఉంటారు, ఎత్తుకుని ఉంటారు, జోలా చేసి ఉంటారు. స్వత్రం వేస్తూ రక్తమే. హల్లెలూయా. మరి పెద్దలను దేవుని బిడ్డలారా తునీకరించకూడదు. ప్రభుకు మహిమ కలుగును గాక. ఎందుకంటే చిన్నవాళ్ళ కొరకు వారు పాటలు పడింటారా? చెప్పండి, నువ్వు చెప్తున్నావు కాదు అంటారా? మన కాడికి పెద్దవాళ్ళు ఇంట్లో అమ్మ కానీ, నాయన కానీ, అక్క కానీ, అన్న కానీ, ఇంకా ఎవరైనా దేవుని బిడ్డలారా మన కొరకు పాటు పడింటారు. ఇది వాస్తవం. ప్రభుకు మహిమ కలుగును గాక. అయితే దేవుని బిడ్డలారా, యేసు ప్రభు కూడా ఇక్కడ దేవుని బిడ్డలారా పాటు పడినట్లుగా వాక్యం తెలియజేస్తుంది. సంఘము అను ఆయన శరీరం కొరకు క్రీస్తు పడిన పాటలలో కొదువైన వాటి యందు నా వంతు నా శరీరమందు సంపూర్ణము చేయుచున్నాను. ప్రభుకు మహిమ కలుగును గాక. సంఘము అను ఆయన శరీరం. దేవుని బిడ్డలారా, ఇప్పుడు మనమందరం కూడా యేసు ప్రభుకు మనము శరీరం. ప్రభుకు మహిమ కలుగును గాక. అవునా కాదా? ఒకరము చెయ్యి, ఒకరము కాలు, ఒకరము చెవి, ఒకరు కన్ను. ఈ విధంగా సంఘములో ఒక్కొక్కరు ఒక విధంగా ఉంటాం. దేవుని బిడ్డలారా, చేతులు ఏ విధంగా కష్టపడతాయో దేవుని బిడ్డలారా, కొందరు సంఘములో చేతుల్లాగా ఉంటారు. ప్రభుకు మహిమ కలుగును గాక. కొందరు కాళ్ళలాగా ఉంటారు, కాళ్ళు ఏ విధంగా ముందరికి నడిపిస్తాయో కొందరు ఆ విధంగా ఉంటారు. కొందరు కన్ను ఏ విధంగా ఆ చూపును చూపించి ముందరికి నడిపిస్తుందో కొందరు చూపులాగుంటారు, కొందరు చెవిలాగా ఉంటారు, చెవి ఏ విధంగా ఆలకిస్తుందో. కనుక సంఘము అను ఆయన శరీరం. మనలో ఒకరిని కన్నుగా పెట్టి ఉండొచ్చు, ఒకరిని చేయిగా పెట్టి ఉండొచ్చు, ఒకరిని దేవుని బిడ్డల కాలుగా
పెట్టుండొచ్చు, ఏదో ఒక అవయవముగా, గుండెగా దేవుని బిళ్ళరా ఏదో ఒక అవయవముగా దేవుడు సంఘములో పెట్టి ఉంటాడు. నీవు భయపడకు, నీవు ఆయన శరీరము. ప్రభుకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఎవరి శరీరం? మనము యేసు ప్రభువు యొక్క శరీరం. ఈ శరీరాన్ని ఆయన పోషిస్తాడు, సంరక్షిస్తాడు. ఈ శరీరం కొరకు ఆయన ఏం చేస్తాడంటే పాట్లు పన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన పరలోకమును వదిలి, ఆ వాక్యాన్ని వదులుకొని ఈ భూమి మీదకి వచ్చి, దేవుని బిడ్డలారా 30 సంవత్సరాలు తల్లి తండ్రికి విధేయుడై వారితో పాటు ఆ విధంగా భౌతికంగా పాటు పడి 3.5 సంవత్సరాలు మనందరి కొరకు కూడా ఆయన ఏం చేశాడంటే దేవుని చిత్తమును నెరవేర్చాడు. 3.5 సంవత్సరాలు పరిచర్యను కొనసాగించాడు. ఆ 3.5 సంవత్సరాలలో దేవుని బిడ్డలారా దయ్యములను వెళ్ళగొట్టాడు. ఆ 3.5 సంవత్సరాలలో రోగులను స్వస్థతపరిచాడు. ఆ 3.5 సంవత్సరాలు మృతులను లేపాడు. ఆ 3.5 సంవత్సరాలలో దేవుని పనినే, దేవుని బిడ్డలారా ఆయన ఏం చేశాడంటే ఒక పాటు పన్నాడు. చిన్నప్పుడు అంటాడు, అమ్మా నేను నా తండ్రి పనుల మీద నేను ఉండొద్దా, పాటు పడొద్దని యేసు ప్రభు చెప్పాడండి. ప్రభుకు మహిమ కలుగును గాక. ఆయన పడిన పాటలు దేవుని బిడ్డలారా మన కొరకు శిలువలో ఆయన ప్రాణాన్ని, ఆయన రక్తాన్ని కార్చాడు. ఆయన పడిన పాటలు 1 కాదు 2 కాదు, మన నోటితో ప్రభు పడిన పాటలు వివరించాలం. ప్రభుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సంఘమా, మన శాపమును, మన పాపమును ఆయన భరించి పాటలు పన్నాడు. అది జ్ఞాపకం చేసుకో. క్రీస్తు పడిన పాటలు మనందరి కొరకు క్రీస్తు పాటలు పన్నాడండి. ఆయన పడిన తర్వాత పౌలు అంటాడు, ఇంకా కొదవ ఏమైనా ఉందంటే ఇంకేం కొదవలేదు, ఆయన సంపూర్ణ పాటలు పన్నాడు. అయితే నేను ఇంకా ఆయన సంఘం కొరకు పాటు పడతానంటున్నాడు. ప్రభుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సంఘమా, రేపు సోమవారం నుంచి శనివారం వరకు 6 రోజులు మనం ఉపవాసం ఉండి ఒక్కొక్క రోజు మీరు పాటు పడాలి. ప్రభుకు మహిమ కలుగును గాక. నువ్వు పడే పాటును దేవుడు ఏం చేస్తాడో తెలుసా? నా బిడ్డ సంఘం కొరకు పాటు పడుతుంది, నా కొరకు పాటు పడుతుంది. 5 దినాలు, నెలలో 25 రోజులు తన కొరకు పాటు పడుతుంది. కానీ నా కొరకు, నా పరిచర్య కొరకు 1 రోజు పాటు పడుతుంది. 2.5 గంటల సేపు పాటు పడుతుందని దేవుడు చూచుచున్నవాడు. ప్రభుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దేవుని సంఘమా, యేసు ప్రభు పాటలు పన్నాడు మన కొరకు. పౌలు కూడా ఇప్పుడు ఎవరి కొరకు పాటు పడుతున్నాడు? సంఘం కొరకు. ప్రభుకు మహిమ కలుగును గాక. నీ కుటుంబం కొరకే ఎన్ని పాటలు పడుతున్నావో, నీ పిల్లల కొరకు ఓ తల్లి ఎన్ని పాటలు పడుతున్నావో అది జ్ఞాపకం చేసుకో. సంఘం కొరకు కూడా పాటుపడు. ప్రభుకు మహిమ కలుగును గాక. సంఘం కొరకు కష్టపడు, సంఘం కొరకు ప్రయాసపడు, సంఘం కొరకు నువ్వు నిలబడు. నువ్వు ధన్యురాలవైతావు దేవుని బిడ్డ, నువ్వు ధన్యుడవైతావు సహోదరుడా. ప్రభుకు మహిమ కలుగును గాక. ఇది దేవుని వాక్యం, వాస్తవండి. యేసు ప్రభు పాటలు అన్నాడు గనక ఒక్క మాట చెప్పనా, అన్ని నామముల కంటే పై నామం కలిగిన వారిగా తండ్రి కుడి పరిశమున యేసు ప్రభు ఆసీనుడై ఉన్నాడు. పౌలు అంటాడు కదా, నేను కూడా పాటలు పడుతున్న సంఘం కొరకు. అందుకే తిమోతి, నేను చనిపోయిన తర్వాత నా కొరకు నీతి కిరీటము పరలోకమందు సిద్ధపాటు కలిగి ఉంది. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఏముందంట పౌలు కొరకు? నీతి కిరీటం. ఎన్నో వాక్యం అది. తిమోతికి రాసిన మొదటి పత్రికన, రెండో పత్రికన, 4:8 తిమోతికి రాసిన 2వ పత్రిక 4:8. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి
హల్లెలూయా. తన ప్రత్యక్షత కొరకు దేవుని సంఘం కొరకు ఎవరైతే కష్టపడి పాటుపడతారో, నిలబడతారో, వారు ఈ లోకాన్ని విడిచిన తర్వాత వారికి అక్కడ దేవుడు ఏ కిరీటం అంటే నీతి కిరీటం నీ తలపైన పెడతాడు. నీకెంత సంతోషమో, నీకెంత ఆనందమో, నీకెంత ఘనతనో గనక దేవుని సంఘమా నువ్వు పాటుపడు. ప్రభుకు మహిమ కలుగునుగాక. ఏం పడాలండి? పాటు పడాలి. దేని కొరకు పాటు పడాలి? భౌతికంగా నువ్వు పాటు పడు, ఆత్మీయంగా పాటు పడు. ప్రభు నిన్నేం చేస్తాడంటే హెచ్చిస్తాడు. ఈ మాటలు ప్రభు మన వినికిడిలో దీవించును గాక. అందరు కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధుడవైన దేవా నీకు వందనాలైనా, మహోన్నతుడవైన దేవా నీకు స్తోత్రాలు ప్రభువా, నీకు స్తుతి స్తోత్రాలు, స్తుతి స్తోత్రాలు తండ్రి. సూర్యుని క్రింద నరులు పడుచుండు పాటు అంతటి వలన వారికి కలుగుచున్న లాభమేమి ప్రభువా. ఈరోజు నాయనా దేవా, మేము నిన్ను కలిగి పాటు పడినప్పుడు మా బ్రతుకు ధన్యకరంగా నువ్వు చేస్తావు ప్రభువా. మేము పాటు పడలేకపోతున్నాం, మేము ప్రయాసపడలేకపోతున్నాం, మేము కష్టపడలేకపోతున్నాం. క్షమించునైనా ఈ దినము నుంచైనా మేము పాటు పడాలి అని ప్రార్థనలో ఉందమ్మా. ఒక్క 5 నిమిషాలు నాతో పాటు దేవుని ఎదుట మనమందరం ఉన్నాం. నేను మీరు దేవుని ఎదుటున్నాం. భయముతో, భక్తితో ఒక్క 5 నిమిషాలు ప్రార్థనలో గడుపుదామండి. ఒక్క 5 నిమిషాలు. నేనైతే పెద్ద మోకాల మీద నిలబడినాను. దేవుని సంగమా, నువ్వు మోకాల మీద నిలబడలేకపోతే ఒకవేళ లేచి నిలబడి చక్కగా దేవుని ఎదుట భయముతో, భక్తితో నిలబడు. దేవుని వాక్యం అంటుంది కదా, సూర్యుని క్రింద. దేవుని సంగమా, నువ్వు ఎటు చంద్రుని కింద పాటు పడలేవు కదా. కనీసం సూర్యుని కింద పగలు, సూర్యుని కింద పగలు, సూర్యుని క్రింద నరులు పడుచుండు పాటు అంతటి వలన వారికి కలుగుచున్న లాభమేమి. పాటు పడుతున్నవా సహోదరుడా? సోమరివానం అయిపోయినవా సహోదరి? పాటు పడుతున్నవా? సోమరితనం వచ్చేసిందా? చేతుల బద్ధకం వచ్చిందా సహోదరుడా? ఒక్కసారి నువ్వు ఆలోచన చేయి సహోదరి. దేవుని వాక్యం అంటుంది కదా, నాతో పాటు ప్రార్థనలో ఉండు. దేవుణ్ణి అడుగు, ప్రభువా సూర్యుని కింద నరులు పడుచుండు పాటు అంతటి వలన వారికి కలుగుచున్న లాభమేమి. దేవుని బిడ్డలారా, సూర్యుని క్రింద పాటు పడింది యవనస్తురాలు రిబ్కా. యవనస్తురాలు పాటు పడింది. 10 తులాల నర బంగారము ఎలియాజరు ఆమెకి ఇచ్చాడు. యమ్ము స్వప్న అనే వివాహిత పెళ్లి అయిన ఆమె పాటుపడి 2 నెలలలో 5 బ్యాంకు ఉద్యోగాలు సంపాదించింది. పాటుపడింది. ఈరోజు నువ్వు పాటు పడాలనే వాక్యం చెబుతుంది కదా. సోమరితనము చేత ఇంటి కప్పు దిగబడిపోను, చేతుల బద్ధకము చేత ఇల్లు కురుస్తుంది, ఆ ఇల్లు పాడైపోతుంది. సహోదరుడా, సహోదరి, సోమరితనానికి, చేతుల బద్ధకానికి ఎప్పుడు చోటు ఇవ్వకు. చాలా ప్రమాదకరం. పాటుపడు. అందుకే వాక్యం అంటుంది కదా, 104:23 అంటుంది కదా, సాయంకాలము వరకు తమ పనులు జరుపుకొనుటకు జనులు పాటు పడుదురు కదా అని వాక్యం చెప్తుంది. నీ పని ఏది విఫలమైపోయిందో,
నీ పని ఏది ఆగిపోయిందో, నీ పని ఏదైతే జరగడం లేదో, తెల్లవారుజామున లేచి మొక్కాలుని ప్రార్థన చేసి నువ్వు ముందరికి సాగిపో. నీ పని సఫలం దేవుడు చేస్తాడు. నీ పని ఎన్నడూ విఫలం కాదా? అవునండి దేవుని బిడ్డలారా, అంత మాత్రమే కాదండి దేవుని సంఘమా. ఓ తిమోతి, వ్యవసాయకుని చూడు, అతడు ఎంత పాటుపడతాడో వ్యవసాయకుడు. పగలు ఎండకు, వర్షానికి, ఉరుములకు, మెరుపులకు పొలములో ఎంత పాటుపడతాడో నువ్వు పాటుపడు తిమోతి. అవునండి, తిమోతికి దేవుడు తెలియజేస్తూ నువ్వు పాటుపడు తిమోతి అంటున్నాడు. ఒకవేళ చల్లారిపోయిన తనములో మనం ఉన్నామా? ఇంకా ఈడికే సరిపోతుంది అనుకుంటున్నావా? కాదు 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 కాదు, నువ్వు ఇంకా పాటుపడాలి సహోదరుడా. నీ కొరకు పాటుపడాలి, నీ భార్య కొరకు, నీ పిల్లల కొరకు నువ్వు పాటుపడాలి. అదేవిధంగా దేవుని కొరకు నువ్వు పాటుపడాలి అని వాక్యం తెలియజేస్తుంది. యేసు ప్రభు పాటుపడలేదా? సంఘము అను ఆయన శరీరం కొడుకు పాటుపడినాడు. 40 పగళ్ళు 40 రాత్రులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి పాటుపడలేదా? సిలువలో ప్రాణం పెట్టలేదా? రక్తం కార్చలేదా? పక్కలో బల్లెపు పోటు, తలలో ముళ్ళ కిరీటం, కాళ్ళకు చేతులకు మేకులు దిగగొట్టలేదా? 39 కొరడా దెబ్బలు ప్రభు తినలేదా? ఇవన్నీ ప్రభు పడిన పాటలండి. సంఘం మన కొరకు ప్రభు పాటు పడ్డాడు. మరి ఈరోజు నువ్వు ప్రభు కొరకు పాటు పడితే, ప్రభు పాటు పడ్డాడు కనుక అన్ని నామముల కంటే పై నామం ఈ లోకములో దేవుళ్ళు అని, దేవతలని ఎన్ని కోట్ల మంది పిలువబడుతున్నా వారందరికంటే పై నామము కలిగిన వాడు యేసు. నీవు తలగా ఉండాలనుకుంటే నీవు పాటుపడు. నీ కొరకు, ప్రభు కొరకు పాటుపడు. ప్రభు తప్పక నువ్వు పాటుపడి దాన్ని దేవుడు చూస్తాడు. భయపడకు, పాటుపడు పాటుపడు. అంత మాత్రమే కాదు, సంఘమా సంఘమా, పౌలు అంటున్నాడు, నేను పాటుపడుతున్నాను దేవుని పనిలో, అందుకే నాకు నీతి కిరీటం ఉంచబడింది అంటున్నాడు. నువ్వు పాటుపడతావా సంఘం కొరకు? సంఘములో కొరత ఏది చూసి నువ్వు పాటుపడితే, సంఘములో పరిచర్య చేస్తే ప్రభు తప్పక నీకు సహాయం చేస్తాడు. పరిశుద్ధుడైన తండ్రి, నా యేసు ప్రభువా, పరిశుద్ధాత్ముడైన దేవా, నీకు వందనాలు ప్రభువా, నీకు స్తోత్రాలు స్తుతులు. నాయనా, విత్తబడిన వాక్కులు 30, 60, 100 మా అందరి హృదయాలలో ఫలింపచేయమని ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. స్తోత్రాలు నాయనా. వచ్చిన తండ్రి, నీ బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. చాలా మంది రాజులు క్షమించి రేపు వారు నడిపించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. వందనాలైనా దేవా, ఈ దినము నుంచి మేము ఎక్కువగా భౌతికంగా, ఆత్మీయంగా పాటుపడి గొప్పగా మీ ద్వారా దీవించబడే కృప మాకు సహాయం చేయండి. ఈ మాటలను మా అందరి హృదయాల్లో 30, 60, 100 ఫలింపచేయమని ప్రార్థన చేస్తున్నాను. వచ్చిన ప్రతి బిడ్డకు పేరు పేరు వరుసని జ్ఞాపకం చేసుకో తండ్రి. నెమ్మది లేని బిడ్డలకు నెమ్మది ఉన్నాయినా, సమాధి లేని సమాధానం ఇవ్వండి తండ్రి. ఆరోగ్యం లేని వారికి ఆరోగ్యం ఇవ్వండి నాయన. క్షేమం లేని క్షేమం సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను ప్రభు. ఈ ప్రార్థన ఆలకించి అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధిక సహాయం చేయమని పరిశుద్ధుడు మా రక్షకుడైన యేసు నామములో అడుగుచున్నాను పరమ తండ్రి.